గుడ్ మార్నింగ్ రాజేష్. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భం ఉదయం 7 గంటల నుంచి అయితే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన ఈ పోలింగ్ స్టేషన్ను పూర్తి స్థాయిలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్గా తీర్చిదిద్దిన క్రమం ఇక్కడ పూలతో అందంగా అలంకరించిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మనం ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే హన్మకొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని సిక్తా పట్నాయక్ కూడా వచ్చి తమ ఓటు హక్కు కూడా వినియోగించుకుంటున్న నేపథ్యం. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1900 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యము. 100 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో ఆంక్షలను అమలు చేస్తున్న నేపథ్యం. ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీలో చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా ఉదయం నుంచే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించుకోవచ్చు, మహబూబాబాద్ నియోజకవర్గం సంబంధించుకోవచ్చు, కొన్ని ఈవీఎంలకు సంబంధించి మొరాయించిన నేపథ్యం. ఆ తర్వాత అవన్నీ కూడా వాటినన్నింటినీ కూడా మళ్ళీ మొరాయించిన ఈవీఎంలను సెట్ చేసిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. హన్మకొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిని సిక్తా పట్నాయక్ గారు తన ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా మనతో పాటు మేడం ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? రవికాంత్, పోలింగ్ సరళికి సంబంధించి మీరు అప్డేట్స్ అందిస్తున్నారు, కంటిన్యూ చేయండి. వాతావరణ మార్పులు కూడా రాజేష్, అది కాసేపటి క్రితమే సిక్తా పట్నాయక్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్తో పాటు. ఈ జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారిగా ఉన్న నేపథ్యము. ముఖ్యంగా మనం చూసినట్టయితే జిల్లాకు సంబంధించిన ప్రముఖ రాజకీయవేత్తలంతా కూడా తమ తమ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం. పెద్ద ఎత్తున 7 గంటల నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు ఓటర్లంతా చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు 2 సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఉంటున్న నేపథ్యం. వాళ్ళందరికీ కూడా అంటే ఎవరికైతే ఓటర్ స్లిప్స్ అందలేదో వాళ్ళు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి ప్రధానంగా 12 గుర్తింపు కార్డులను తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఆ లిస్టులో చూస్తారు. ఆ లిస్టులో చూసిన తర్వాత పేరుంటే ఓటు వేయడానికి అనుమతిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం 6 గంటల తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించిన సందర్భం. 7 గంటల నుంచి అయితే పోలింగ్ క్రమం అంతా కూడా కొనసాగుతుంది. కొన్ని పోలింగ్ స్టేషన్లు అటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించిన సందర్భం. ఎన్నికల అధికారులు వాటినన్నింటినీ కూడా సెట్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటు పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం. ఉదయం నుంచే ఓటర్లంతా కూడా పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వస్తున్న సందర్భం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1900 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యం. మొత్తం 18,24,000 పైచిలకు ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వస్తున్న నేపథ్యం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో భూపాలపల్లి మినహా మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు 6, ఇటు వరంగల్ తూర్పు, పశ్చిమ, అదేవిధంగా పరకాల, పాలకుర్తి, స్టేషన్ కనుపూర్, ఈ 6 సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. భూపాలపల్లిలో మాత్రం ఆ జిల్లా సమస్యాత్మకమైన ప్రాంతంగా ఉంటుంది, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ మాత్రం ముగుస్తుంది. రాజేష్, ఇప్పుడే పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారా? యువత ఆలోచన విధానం ఎట్లా ఉంది? దాంట్లో అనేక మంది కొత్తగా ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక 40 ఏజ్ బిలో వాళ్ళంతా ఒక యువతగా మనం పరిగణిస్తాం జనరల్గా. సో వాళ్ళ రాకడ కనిపిస్తుందా ఇప్పుడే?
యువత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యము మనం చూసినట్టయితే ఉదయం అంటే వాళ్ళ ఎలక్షన్ కాబట్టి సెలవు ఇచ్చిన నేపథ్యం అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులంతా కూడా పిలుపునిస్తున్న నేపథ్యం ఈసారి 18 ఏళ్ల పైబడి కొత్తగా వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారతదేశ ఎన్నికల ప్రక్రియ ఓటు అనేది ప్రాథమిక కర్తవ్యంగా ఉంటుంది, ప్రాథమిక విధిగా ఉంటుంది. ఆ విధిని ఆ కర్తవ్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. యువత మాత్రం ప్రజెంట్ అయితే కాస్త మందకొడిగిన యువత వస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్లకు అంటే 6 గంటల తర్వాత మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. కాసేపటి అంటే 7 గంటలకు పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అందరూ కూడా పోలింగ్ బూతుల వద్దకు చేరుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓటింగ్ సరళి కూడా మనం చూసుకోవచ్చు. అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళను ఓటు వేసే విధంగా ముందుగా తీసుకెళ్తున్న నేపథ్యం. ఇది మోడల్ పోలింగ్ స్టేషన్గా ఉన్న నేపథ్యం, మోడల్ పోలింగ్ స్టేషన్ ఉన్న నేపథ్యం కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో పూలతో అలంకరించిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 18 లక్షల ఓటర్లు, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 15 లక్షల మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. ఇటు యూత్కి కావచ్చు, మహిళలకు కావచ్చు, ఆదర్శవంతమైన పోలింగ్ స్టేషన్లు ఇట్లా రకరకాల పోలింగ్ స్టేషన్లను కూడా విభిన్నంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం. పీడబ్ల్యూడీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఓటర్లు మాత్రం చైతన్యవంతమై ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా కూడా అధికారులు కృషి చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రతిసారి అంటే గత ఎన్నికల్లో మనం చూసినట్టయితే రవికాంత్ జిల్లాలో పర్టికులర్గా మీరు చెప్పినటువంటి వరంగల్ జిల్లాలో, హన్మకొండ జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి కూడా అధికారులు రైట్. రవికాంత్, ఇప్పుడు హన్మకొండ వరంగల్ జిల్లాల పరిధిలో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఎన్నికల అధికారులు ఎటువంటి ఒక చైతన్యం కల్పించారు ఈ గత కొద్ది రోజులుగా? అయితే గత అసెంబ్లీ సెషన్స్లో కూడా మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసాం రాజేష్. ఇటు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు అర్బన్ ప్రాంతంగా ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఇవి అర్బన్ ప్రాంతంగా ఉంటాయి. వరంగల్ తూర్పు పశ్చిమ ఇక్కడ ప్రతిసారి కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూనే మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి అంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ అధికారులు తీవ్రమైన కృషి చేసిన నేపథ్యం జిల్లా అధికారులంతా కూడా తీవ్రమైన కృషి చేశారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా చైతన్యం కల్పించే ప్రయత్నం, ఓటరు నమోదు పెంచడంతో పాటు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచడానికి కృషి చేసిన నేపథ్యం. ఓటరును పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకురావడానికి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలో అవగాహన కార్యక్రమాలు అన్నీ చేసిన నేపథ్యం. ఈసారి కూడా గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగాను లోక్సభ ఎన్నికలంటే దేశానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దేశ ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉంటాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువత 18 ఏళ్ళు దాటిన యువత ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. తమ ప్రాథమిక విధిగా కర్తవ్యంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. పూర్తి స్థాయిలో స్వీప్ కార్యక్రమాల ద్వారానైతే చైతన్యం నింపారని మనం చెప్పాలి రాజేష్. థ్యాంక్ యూ రవికాంత్.